హలో ఆల్, వెల్కమ్ టు పూజిత స్టోరీస్. నేను మీకు ఈరోజు ఈజీగా పీతల కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అలాగే దాంతోపాటు పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పీతల కాళ్ళు అయితే అటు ఇటు తిప్పి ఇలా లాగితే వచ్చేస్తాయండి. ఆ తర్వాత వెనకాల దానికి ట్రయాంగిల్ షేప్లో ఒక కవర్ లాంటిది ఉంది కదా, దాన్ని నొక్కి లాగేస్తే ఊడిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం అటొక వేలు ఇటొక వేలు పెట్టుకొని లాగితే ఊడిపోతుందండి. అండ్ ఆ వేస్ట్ పార్ట్ మొత్తం క్లీన్ చేసేసేయాలి. అందులో మట్టి కూడా ఉంటుంది కొన్నిసార్లు. మీరు జాగ్రత్తగా క్లీన్ చేసుకొని చూసుకోండి మొత్తము. అండ్ బ్లాక్ పార్ట్స్, బ్లాక్ కలర్లో కనిపించేది మొత్తం నీట్గా క్లీన్ చేసేసేయాలన్నమాట. అలా క్లీన్ చేసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ అయితే కంపల్సరీగా పీతల్ని తెల్లగా ఉండేటట్టు క్లీన్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఇసుక తగులుతుంది. ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక ఉల్లిపాయ, కొంచెం ధనియాలు, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ మసాలా 3 స్పూన్లు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా వేగుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా ఉంటాయి కదా, ఆ పీతల్ని కూడా వేసుకొని ఆ ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు మొత్తం తిప్పాలన్నమాట. పీతలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో పేస్ట్ వేయాలి. ఒక టమాటో పేస్ట్ చేసి వేయండి. అండ్ ఆ తర్వాత చింతపండు వాటర్ పోయాలి. ముక్కలు మొత్తం మునిగేంత వరకు చింతపండు వాటర్ పోసి ఒక 1/2 అవర్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అండ్ మధ్య మధ్యలో కొంచెం మూత తీసి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. అలా ఒక 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా అందులో కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.